హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ మీడియా. ఈ రోజు మనం ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే వైరా కాన్స్టిట్యున్సీ గొల్లనపాడు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పంచాయతీ ఎలక్షన్ అంటేనే ఒక రణరంగంగా సాగుతుంది. ఇక్కడ పంచాయతీ ఎలక్షన్ చూస్తుంటే చూడండి, ఇక్కడ వందలాది మంది, ఇక్కడ ఒక పంచాయతీకి ఇంత వందలాది మంది పాల్గొనడం అనేది ఇది మొదటిసారి మనం చూస్తున్నాం. ఈ వైరా పంచాయతీలోనే ఇది మొదటిసారిగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కొంతమంది మనకి నాయకులు ఉన్నారు, ప్లస్ ఇక్కడ అభ్యర్థి ఉన్నారు. ఎవరంటే ఆళ్ళ వెంకట్రావు గారు ఉన్నారు. ఆయనతో పాటు ఇక్కడ వార్డ్ మెంబర్స్ కూడా భారీ ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. అసలు ఇక్కడ ఏం పనులు చేస్తారు, ఇక్కడ ప్రజల్లో ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఇక్కడ ఉన్న వెంకట్రావు గారు ఎలాంటి హామీలతో, ఎలాంటి మేనిఫెస్టోతో ఇక్కడ ప్రజలు వెళ్తున్నారని కూడా ఆయనతో తెలుసుకుందాం. స్వామి, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ గొల్లనపల్లి గ్రామం గొల్లనపాడు గ్రామంలో మీరు ఏ హామీతో ప్రజల్లో వెళ్తున్నారు? మీరు మేనిఫెస్టో తయారు చేసేసి ఇక్కడ ప్రజలకి, ఇక్కడ యువతకి ఏం చెప్పబోతున్నారు? గొల్లెనపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంఆర్పిఎస్, సిపిఐ, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో 1,70,00,000 విలువైనటువంటి సిమెంట్ రోడ్లను పోపించడం జరిగింది. మా నియోజకవర్గం మొత్తంలో 22 ఇళ్ళు మిగిలిన గ్రామాలకు ఇస్తే, మా యొక్క గొల్లెనపాడు గ్రామానికి రామదాస్ నాయక్ గారి నాయకత్వంలో 30 ఇళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఇంకా 70 ఇళ్ళు తీసుకొచ్చి ఈ గ్రామంలో ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు ఇచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. మరియు ఈ గ్రామానికి నాగిలిగొండ నుంచి బట్టి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క గారు నాగిలిగొండ నుంచి గొల్లెనపాడుకి తార్ రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది. మరియు కొండవనమాల నుంచి గొల్లెనపాడుకు కూడా తార్ రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ఈ గ్రామాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఈ గ్రామంలో నేను రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏ సమస్య వచ్చినా, ఏ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా, నా కుటుంబంలో ఒక వ్యక్తికి ఆపద వచ్చినట్టు నేను పనిచేసేవాడిని. భవిష్యత్తులో కూడా నా చివరి శ్వాస వదిలే వరకు మీకోసం, మీ పేద ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పి ఈ అయ్యప్ప స్వామి మాలలో నేను ప్రమాణం చేస్తా ఉన్నాను. ఈ యొక్క మాటకి ఈ గ్రామంలో నిరంతరం ప్రజలతో ఉండే వ్యక్తి ఎవరో ఈ గ్రామ ప్రజలందరికీ తెలుసు. నిరంతరం ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పట్ల అవగాహన ఉండి ఆ సమస్యను పరిష్కారం కోసం ఏ వ్యక్తి పనిచేస్తాడో కూడా ఈ గ్రామ ప్రజలందరికీ తెలుసు. అందుకోసం గతంలో ఏ విధంగా అతి చిన్న వయసులో 33 సంవత్సరాల వయసులో అష్నగొత్తి గొల్లెనపాడు గ్రామ ప్రజలు ఆ రోజు నన్ను సొసైటీ డైరెక్టర్గా ఈ మండలంలోనే హైయెస్ట్ మెజార్టీతో గెలిపించి ఉన్నారు. అట్లానే ఈ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతోని ఈ గ్రామ ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి నా ప్యానెల్లో ఉన్నటువంటి వార్డు నెంబర్లు మొత్తాన్ని కూడా గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నా ఉన్నాను. నేను చెప్పినటువంటి ఈ హామీలన్నీ కూడా అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నేను మాల్లో ఉండి నేను ప్రమాణం చేస్తా ఉన్నాను. నేను చేసినటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలో నేను ఇచ్చినటువంటి హామీ 70 ఇళ్లను, మరియు ఇంకా ఇప్పటికే సిమెంట్ రోడ్లు, ఎక్కడా మట్టి రోడ్లు లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మహిళలకు ఉచిత బస్సు కానీ, ఉచిత కరెంటు కానీ, తర్వాత మహిళలకి జీరో వడ్డీలకు రుణాలు కానీ, గ్యాస్ కానీ మొత్తం హామీలను నెరవేర్చడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను తీర్చడం కోసం గతంలో ఏ విధంగా అయితే పనిచేశానో భవిష్యత్తులో ఆ విధంగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అందుకోసం ఈ గ్రామ ప్రజలు గతంలో అన్ని ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఆశీర్వదించి హక్కును చేర్చుకున్నారో భవిష్యత్తులో ఈ ఎన్నికల్లో కూడా నన్ను, నా ప్యానెల్లో ఉన్నటువంటి 10 వార్డు సభ్యుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎంఆర్పిఎస్, సిపిఐ, తెలుగుదేశం, బీజేపీ పక్షాల ఐక్యత. ఎంఆర్పిఎస్, తెలుగుదేశం, సిపిఐ, బీజేపీ పార్టీల ఐక్యత. ఎంఆర్పిఎస్, సిపిఐ, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఐక్యత. ఇక్కడ కొంతమంది గ్రామీణ యువత కూడా మనతో ఉన్నారు. గ్రామీణ యువతతో కూడా మనం మాట్లాడే సార్, ఇప్పుడు మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా ఈ గ్రామాభివృద్ధి ఎవరితో కొనసాగుతుంది అనుకుంటున్నారు మీరు?
గ్రామం అంతా గ్రామ ప్రజలందరూ కూడా వెంకట్రావు గారికి ఈ కాంగ్రెస్ తరపు నుంచి అందరూ సపోర్ట్ ఆయనకే ఉంది. ఆయన జనాల్లో మంచి వ్యక్తిగా అందరితో అనుకూలంగా అందరి దగ్గరికి వచ్చి ఏ సమస్య ఉన్నా తన సమస్యగా తన మీద వేసుకొని చేసే బాధ్యత తీసుకోగలడు. అందరికి యూత్ అందరికి కూడా తన గురించి తన స్వభావం తన ప్రవర్తన అందరికీ తెలుసు కాబట్టి అందరం కలిసి మేము సొంతంగా నిర్ణయం తీసుకొని వెంకట్రావు గారిని మేము ఎన్నుకోవడం జరుగుతుంది. జనాల్లో కూడా ఆయన తప్ప వేరే వేరే ఆలోచన లేదు, వేరే ఆలాపన లేదు. కానీ ఆయన తప్ప వేరే వాళ్ళకి ఓటేసే ఆలోచన కూడా జనాలందరిలో కూడా వెంకట్రావు గారిని గెలిపించుకోవాలి. వార్డు మెంబర్లకు కూడా అందరూ కొత్తగా యూత్ వాళ్ళని పెద్దవాళ్ళని కాకుండా యూత్ వాళ్ళని పెట్టుకొని ఈ రాజకీయాల్లో చేయడం అనేది ఇది కొత్త తరానికి అందరూ రావాలి, అందరూ పైకి రావాలి అనే స్వభావంతో ఇలా రాజకీయం జరుగుతుంది. ఇలా ఒక చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నాను, ఇక్కడ మహిళలకి ఇక్కడ ఉన్న వెంకట్రావు గారు ఎలాంటి ప్రయారిటీ ఇస్తుంటారు? నేను ఇక్కడ వార్డ్ మెంబర్ గా పోటీ చేస్తున్నాను. నేను బీటెక్ వరకు చదువుకున్నాను. ఇంతవరకు రాజకీయాలు ఏంటో తెలియదు. కానీ ఆళ్ళ వెంకట్రావు గారు చేసిన గొల్లెనపాడు గ్రామంలో చేసిన అభివృద్ధులు కానీ ఆయన చేసిన పనులు జనాల్లోకి వెళ్ళడం వల్ల నేను ఇట్లా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన యొక్క అభిమానిగా చెప్తున్నాను. ఆయనకు ఓటు వేస్తే ఖచ్చితంగా జరిగే పనులు చాలా ఉన్నాయి. ఈ గొల్లెనపాడు గ్రామ పంచాయతీ కొత్తగా అభివృద్ధి చెందాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆళ్ళ వెంకట్రావు గారికి మనం ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు వెంకట్రావు గారితో ఎలా సాన్నిహిత్యం ఉంటుంది? వెంకట్రావు గారు నిజంగా పనిచేయగలరని మీరు నమ్ముతున్నారా? ఆళ్ల వెంకట్రావు అనే వ్యక్తి మంచి మనసు ఉన్న వ్యక్తి, ప్రతిదీ నాది అనుకొని ముందుకు సాగే వ్యక్తి. గుండె ఆపరేషన్ చేయించినా కానీ రక్తం ఇవ్వటం కానీ రక్తదానం చేయటం కానీ ప్రతిదీ ఎక్కడైనా హాస్పిటల్కి పోవటం కానీ తిరగటం కానీ ప్రతిదీ తిరుపతిరావు ఆధ్వర్యంలో మేమంతా పనిచేస్తా ఉన్నాము. ఆళ్ల వెంకట్రావు చాలా మంచి వ్యక్తి, శ్రీరామలింగ తిరుపతిరావు కూడా మంచి వ్యక్తి. ప్రతిదీ మేము పేదలకి అందించే సహకారాలతో అందించే దాంట్లో ముందుంటామని చెప్పేసి ఈ 10 వార్డులు మేము గెలుచుకుంటాం. అభ్యర్థిని అధిక మెజార్టీతో మేము గెలుచుకుంటాం. ఈ కాంగ్రెస్ పార్టీని మేము ముందుకు తీసుకెళ్తాం. ఉచిత బస్సు, సన్న బియ్యం అలాంటి పథకాలు ఇచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంకా మా ఊరిని అభివృద్ధి చేయాలని మాకు చాలా ఆశగా ఉంది. వెంకట్రావు గారిని అందుకని మేము ఎన్నుకున్నాం. ఆయన గెలిపియాలని మా ఆశ. ఇప్పుడు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు కానీ, మీకు ఇక్కడ వెంకట్రావు గారు ప్రతి ఒక్కరికి పరిచయం కాబట్టి గ్రామాభివృద్ధి చెందుతుందని చెప్పి మీరు ఆశిస్తున్నారంటారా? ఆశిస్తున్నాం అండి. ఇంకా ముందుకు పోవాలని మాకు ఇంకా కోరిక ఎక్కువ ఉంది. ఆయన రామదాస్ గారు మాకు చాలా పనులు చేపట్టారు. ఇంకా ముందుకు నడవాలని మాకు ఆశ. ఇక్కడ ఉన్న వెంకట్రావు గారితో ఇక్కడ గ్రామ అభివృద్ధి జరుగుతుందంటారా? నిజంగా చెప్పండి. మీరు కులాలకి అతీతంగా పనిచేయగలగాలంటే వెంకట్రావు గారు ఒక్కడే రావాలి. నేను ఒక ఎంఆర్పిఎస్ గ్రామ అధ్యక్షుడిని అయినా కానీ అధికార కాంగ్రెస్ పార్టీ మాకు ఇలువ ఇచ్చి మాకు పిలుపునిచ్చి మమ్మల్ని వాళ్ళ హక్కును చేర్చుకొని గతంలో వెంకట్రావు గారు రోడ్డు మీద చనిపోయిన వాళ్ళకి కూడా కుటుంబానికి 6 లక్షలు ఇచ్చి మా బాబాయ్ గారే చనిపోయింది, సొంతం తన చేలో చనిపోయింది అని చెప్పి కేసు చేను మీద వేసుకొని ₹1,00,000 ఇప్పించిండు. సొంత డబ్బులు పెట్టి ఊర్లో బోర్లు వేపించిండు. పిల్లగాళ్ళ చదువుకి స్టడీ కండక్ట్లు కానీ ప్రతి ఒక్కటి దగ్గర నుంచి చేపించిన వ్యక్తి ఎవరంటే మా ఊరికి అతీతంగా రాజకీయ నాయకులందరికంటే వెంకట్రావు గారు ఆల్ ది బెస్ట్ అని మేము కోరుకుంటున్నాం. వెంకట్రావు గారి పరిస్థితి ఏంటి? వెంకట్రావు గారు నిజంగా ఇక్కడ గెలవగలరా, లేకపోతే ఇక్కడ ఆయన నిజంగా అభివృద్ధి చేయగలరు అంటారా? అభివృద్ధి చేయగలుగుతారు. మేమందరం కూడా ఖచ్చితంగా వెంకట్రావు గారిని గెలిపిస్తాం. మాతో కలిసి భోంచేసే అంత మంచితనం ఉందన్నమాట వెంకట్రావు గారి కాడ. మన తన అనే కుల భేదం అనేది లేదు వెంకట్రావు గారి కాడ. మమ్మల్ని అందరూ కూడా తన బంధుమిత్రులు లెక్క కలుపుకొని మా ఇళ్లలో ఏ కార్యక్రమం అయినా సరే ముందుంటారు ఆయన. ఖచ్చితంగా ఆయన గెలిపిస్తాం మేము. మీరు ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ఉన్నారు, ఇక్కడ వెంకట్రావు గారికి మీరు మద్దతు ఇస్తున్నారు. మీ శాఖ తరపున, మీ బీజేపీ శాఖ తరపున ఎలాంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు? మీరు బీజేపీ పార్టీ తరపున నేను నామినేషన్ వేయటం జరిగింది. నామినేషన్ వేసిన తర్వాత వెంకట్రావు గారు చాలా మంచి వ్యక్తి. ప్రతి చిన్న పిల్లగాడి దగ్గర నుంచి ఇంట్లో ప్రతి ఇంటికి సొంత మనిషిలాగా కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన మనిషి. అలాంటి మనిషి ప్రెసిడెంట్గా ఉండాలని చెప్పేసి నేను విత్డ్రా చేసి వాళ్ళకి సపోర్టింగ్ ఇచ్చాను. నేను మద్దతు ఇచ్చి నేను కూడా నీ పక్కన నిలబడి ఇలాంటి మనిషి మన గ్రామానికి కావాలి, యూత్ని ముందు కదిలియాలి, చైతన్యం తేవాలి అని చెప్పేసి నేను విత్డ్రా చేసి వెంకట్రావు గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కొంతమంది చదువుకున్న యువత కూడా ఉన్నారు. బ్రదర్, మీరు ఇక్కడ యువతగా, మీరు ఒక చదువుకున్న యువతగా ఉన్నారు. మీరు నిజంగా ఇక్కడున్న వెంకట్రావు గారు ఇక్కడ మీ గ్రామానికి అభివృద్ధి చేసి నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెబుతా ఈ గ్రామానికి మొదటి స్థానం ఉంచుతారనుకుంటున్నారా? వస్తా సార్. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి
వెంకటరావు గారు కులాలకి మతాలకి అన్నిటికీ విభేదంగా లేకుండా అందరికి మన ఎస్సీ కానీ మాల మాదిగా ఎవరైనా సరే అందరినీ ఒక గట్టిగా తీసుకెళ్లి ముందుండి నడిపించే వ్యక్తి అంటే ఎవరంటే గొల్లెనపాడులోని ఒక ఆళ్ళ వెంకటరావు గారు. ఏ పార్టీలకు కూడా అత్యధికంగా ఇంతకుముందు పనిచేసాడు ఆయన. ఈ రోజు వచ్చరికి ఆయనకు ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు వచ్చేసి ఈ అవకాశం వచ్చింది. అది ఏంటంటే గ్రామ ప్రజలందరూ ఆయనకి సపోర్ట్ గా ఉండి గెలిపించడానికి ముందు ఉంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే మన ఇంతవరకు ఎంఆర్పిఎస్ తరపు నుంచి ఎవరికి ఇంతవరకు ఒక వార్డు కాదు కదా ఏం సపోర్ట్ చేయలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ లో 2 వార్డులు ఇవ్వడం అనేది జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ చేసుకున్న విషయం ఏంటంటే జిల్లాలో అది 2 వార్డు ఇంతవరకు జిల్లాలో కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఎంఆర్పిఎస్ తరఫున మన గొల్లెనపాడు విలేజ్ లోనే వస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మన ఎస్సీ కాలనీ ఇప్పటివరకు కూడా ఇది ఉందిగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ అనేది ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన తర్వాత దాన్ని అట్లనే పూర్తి కాకుండా అట్లా నిరుపయోగం ఉంది. ఇప్పుడు వచ్చేసరికి మన ఆళ్ళ వెంకటరావు గారు ముందు వచ్చేసి అవసరమైతే శ్రీరాముని తిరుపతిరావు గారు అని ఉన్నాడు మా దగ్గర. ఆయన కూడా మంచి వ్యక్తి, గ్రామ అభివృద్ధిలోని మంచి వ్యక్తి. ఆయన సొంత డబ్బులతో అయినా సరే నేను డెవలప్ చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరంటే శ్రీరాముని తిరుపతిరావు గారు, ఆళ్ళ వెంకటరావు గారు, మళ్ళీ ఆ రాధగారని వెంపటి రాధగారని ఉన్నారు. ముగ్గురు కలిసి వ్యక్తులు, మెయిన్ వ్యక్తులు. ఇక్కడ ఊరు అభివృద్ధికి మెయిన్ ముందు ఉన్నది వాళ్ళు ముగ్గురు వ్యక్తులు. వాళ్ళకి మేము సపోర్ట్గా అందరం మాదిగా ఏ కుల భేదాలు లేకుండా అందరం ఫుల్ సపోర్ట్గా ఉన్నాం. అభివృద్ధిగా మేము గెలిపించుకున్నాం, స్వామిని మేము గెలిపించుకోవడానికి సపోర్ట్ చేస్తున్నాం. అది ఆళ్ళ వెంకటరావు గారు. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇంకో విషయం ఏంటంటే మొన్న ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు మన అభ్యర్థి ఆళ్ళ వెంకటరావు గారిని గెలిపించుకున్నట్లయితే కదా తీసుకొస్తే నా దగ్గరికి వస్తే 50 ఇళ్ళు ఇచ్చే బాధ్యత అని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. రామదాస్ నాయక్ గారు కూడా మనకు సపోర్ట్ గా మాట్లాడడం జరిగింది. ఇది స్థానిక యువత ఉన్నారు. స్థానిక యువత ఇక్కడ ఏం చెప్తున్నారు ఏంటనేది కూడా చెప్తాము. బ్రదర్, ఇక్కడ మీరు వెంకట్రావు గారికి ఇలా పోస్టులు పెట్టి నిరాదం చేస్తున్నారు. దీని మీద మీ అసలు కామెంట్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? వెంకట్రావు గారు నిజంగా ఇక్కడ అభివృద్ధి చేయగలరా? నాకు తెలిసిన కాడి నుంచి కూడా వెంకటరావు గారు అనే వ్యక్తి కుల మత భేదం తేడా లేకుండా ఎలాంటి సమస్య ఎవరు పోయి వెళ్ళినా కానీ ఈ సమస్య ఉందని చెప్పినా సరే ఇది ఏ వర్గపోరు కూడా ఏమీ లేకుండా ప్రతి సమస్యను కూడా తీసుకొని పరిష్కరిస్తూ అందరికీ ముందుండి నడిపిస్తూ ఏ సమస్య ఉన్నా కానీ ఆయన సమస్యలుగా భావిస్తూ మా అందరికీ కూడా ఎప్పుడు కూడా చేయతుగుండే మా వెంకటరావు గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగనే మేము మంచిగా అందరం కూడా కృషితో పట్టుదలతో పనిచేసి ఆయన గారిని గెలిపించుకుంటే నమ్మకంతో మేమందరం కూడా ఆయన నిలబెట్టడం జరిగింది. అన్న, మీరు ఒక ఎంఆర్పిఎస్ యువతగా మీరు ఏమనుకుంటున్నారు? అక్కడ ఎంఆర్పిఎస్ కి ఇక్కడ 2 వార్డులు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటన్నా? ఎంఆర్పిఎస్ కి 2 వార్డులు ఇవ్వటం అనేది అది వాళ్ళ యొక్క యూనిటీని బట్టి మంచిగా ఉంది. ఎంఆర్పిఎస్ ఏదైతే 2 వార్డులు ఇవ్వటానికి సముఖంగా కాంగ్రెస్ పార్టీ కూడా అంతే వాళ్ళని మాలో కలుపుకుంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఎప్పటికైనా మంచి చేసేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎవరినైతే ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఎన్నుకున్నారో ఆ క్యాండిడేట్ బడుగు బలహీన వర్గాల వారికి ఎంత మంచి చేస్తారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వచ్చేటప్పుడు ఏం చెప్తారంటే నేను ఇది చేస్తా అది చేస్తా అంటుంటారు. కానీ ఇక్కడ వచ్చిన నాయకుడు ఏంటంటే ఆల్రెడీ చేసి ఉన్న నాయకుడు. అది ఈ యొక్క గ్రామానికి మంచి మహర్దశ వచ్చింది. ఖచ్చితంగా ఆ పార్టీ గెలుస్తుంది. ఎంఆర్పిఎస్కి ఏదైతే 2 వార్డులు ఇచ్చారో ఆ 2 వార్డులని అదేవిధంగా కాంగ్రెస్తో కూటమిగా ఏర్పడినటువంటి వార్డులు 10 వార్డులని ప్రెసిడెంట్ క్యాండిడేట్ని ప్రతి ఒక్కరిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఈ గ్రామ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతామని ఎంఆర్పిఎస్గా మా యొక్క మద్దతును తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇక్కడ నిజంగా ఆళ్ళ వెంకట్రావు గారు నిజంగా పని చేయగలుగుతారా? ఆయనకి ఆ క్యాపబిలిటీ ఉందంటారా మీరు? నా పేరు రమేష్. 2వ వార్డు అభ్యర్థిగా నేను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా నిలబడ్డాను. ఆళ్ళ వెంకట్రావు గారు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు. ఆళ్ళ వెంకట్రావు గారికి 100% 110% అభివృద్ధి చేయగలిగే శక్తి ఉంది. ఇంతకుముందు ఆల్రెడీ చేసి ఉండు, ఈ రోజు చేయటం కాదు. ఇంతకుముందు గత 15 సంవత్సరాల నుంచి ఆళ్ళ వెంకట్రావు గారు ఈ యొక్క ఊరు కోసం ఎంతో కష్టాన్ని అనుభవించిండు, ఎంతో మందికి సేవ చేసిండు. మునుముందు సర్పంచ్ అయిన తర్వాత చాలా సేవ చేస్తాడు. ఖచ్చితంగా ఈ గొల్లెనపాడుకి మహర్దశ ఉంది. ఖచ్చితంగా ఆళ్ళ వెంకట్రావు గారు తొందరగా కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకుంటూ గొల్లెనపాడు అభివృద్ధిలో నడిపించుకుంటాం, దూసుకుపోతాం.